అదినే మా అన్న ఏమందా ఉందిరే మా అన్న ముసలోడు మా అన్న సొల్లు కూతోడు మా అన్న ఏమందా ఉన్నా నీకు నాకైతే అవ్వాలి దరియా ఈడు కలుతుందని అంబోతి లెక్క నాకల్లా శంబోతి లెక్క మర్రల్ల బోడ దున్న పోతి లెక్క ఓని పాంచుని గిదగిద ఉరికొచ్చి నా మీద పడి నన్ను మీ తమ్ముడు మీ చెల్లె వచ్చిండు మీ చెల్లె మాత్రమే ఎగేసింది పూల తోట కనిపోయింది నాకు లింగాల కాయసెల్ల అనువారు చూపించింది లింగాల కాయసెల్ల చూసినప్పుడు పటపట 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 పనులు కొరుకుతాండ్రు వారి చిన్నప్పటి కంచెలు దాదుకున్న పెంచుకున్న అప్పటికి ఇప్పటికంటే రవలారా మానవునికి ఇన్న మాటల కన్నా చెప్పుడు మాటలు చేయటం అంటారు వీళ్ళను ఉంచారాదని 7 కటికోలు పిలిచిండు కటికోళ్ళు మీరు మాత్రం దండరెక్క పగ్గాలు పెట్టి మా చెల్లెని మా తమ్ముడు బతకని గురగొర గుంజుకుపోయి జగ్గమ్మ బండ మీద పాలన తీయన్నాడు కోపం రాదా ఎవరికైనా మరి భార్యను ఇట్లా మాట్లాడంటే ఎవరికైనా కోపం వస్తుంది 7 కటికోళ్ళు ఎక్కడికి వచ్చిండు అయ్యా ఆ 2 పిల్లగలు దొరకబట్టుకున్నారు దండరెక్క పగ్గాలు పెట్టిండు గురగొర గురగొర గుంజుకున్నారు నరకాల బండ మీద తలుసుకోర్ర మీ తల్లిదండ్రులు ఆచేసుకొని మీ అవ్వయ్యారు మీ తలలు కొడుతూ ఉన్నారు అయ్యా నాకు తప్పేం తెలియదు మా చెల్లెకేం తెలియదు అంటే ఇంత రానయ్యా కటుకులు ఇలాంటి వాళ్ళు అక్క అక్కని అక్కమ్మ కూతురు చెల్లె చెల్లెని చెల్లె చెప్ప కూతురు తల్లిదండ్రులను సీకేసరిపురి కూతురు ఆ కటిక వాళ్ళు తలలు కొట్టబోతే అప్పుడు వాళ్ళ కన్నీరు భగవంతుని తుదిముట్టుగా ఒక కటుకుల ఆయుధాలు ఎగిరిపోయి మాత్రం ఎగిరిపోయిన ఆయుధాలు పూలమాలై పడ్డాయి భగవంతాను ఉన్నవయ్య మా మాటలకు మాత్రం మనకు వశపడిన నాయనా అని ఆనాడు మాత్రం ఆ పిల్లగాళ్ళు 10 ఏళ్ల బబ్బది పట్టినప్పుడు బిడ్డ మిమ్మల్ని చంపాలంటే మా తరము కాదు మా ఆయుధాలు ఎగిరిపోయిన ఎక్కడికన్నా వెళ్ళి బొమ్మని వదిలిపెట్టిండ్రు 2 అన్నయ్యలు అడవిలోకి వెళ్ళి వస్తాంటే ఆకలై దట్టాకు తింటారు దూపైన పచ్చాకు తింటాండ్రు ఆ పిల్లలు రాంగ అడవిలో మాత్రం మనకు ఒక బాలమావిడి వృక్షం కనిపించింది 7 ఫలములున్నాయా 7 ఫలములు ఎందుకో లేవు దేవరంబలు మాత్రం అనగా శివునికి దాసగిలినప్పుడు అమ్మా మీ భక్తి మెచ్చిందంటే తాతయ్య మా భక్తి మెచ్చి మాకేమిచ్చినమంటే రేపు ఈడికే రాండి బిడ్డ మీకు ఏం కావాలో కోరుకున్నట్టే మాకు భర్త లేని సంతానం కావాలని ఉన్నారు అదే ప్రకారంగా రేపు రాండి ఇస్తానన్నప్పుడు మాత్రం అనగా ఆ దేవరంబలు అత్తనరు మరిచిపోయింది భగవంతుడు మాత్రం అనగా మామిడి చెట్టు కాయేసి 7 పనులు చేసి 7 పళ్ళలో 7 ఫలాలు విడించిండు రేపు వీడికి అత్తరవి తెంపుకొని తింటారు వాళ్ళకు సంతానం కలుగుద్ది అనుకున్న దేవరంబలు రాలేదు ఈ అన్నయ్యలు ఆడికొచ్చిండ్రు అన్నయ్యాక చెట్టుకు 7 పనులున్నాయి పనులు తెంపుకొని తవి తిందామని ఏనాడు చెల్లి అన్నదో పిల్లగాడు గిదగిద ఉరికొచ్చి మరీ చెట్టు మీద అడుగు పెట్టినప్పుడు ఎండికొండ కైలాసం గిర్న తిరిగింది ఏమి రాని చూస్తే దేవరంబలు పనులు తినలేదు అన్నయ్యలు వచ్చిండ్రు మరి ఆ అన్న మాత్రం తెంపుగా చెల్లెకిత్తే వాళ్ళ అన్నయ్యలు అలుమొగలు అవుతారు అని భగవంతుడు మాత్రం గాలిదేవిని తోలిండు అవి 7 పనులు మారి ఒకటే చేసిండు గాలిదేవ వడిగారు సుడిగాలు పెట్టమంటే వడిగారు సుడిగాలు పెట్టి వాటమైన గాలితో ఆ ఫలం దిగిపోయి మాత్రం ఆ గిరగిర తిరుక్కుంటా వచ్చి చెల్లె కొంగుల పడ్డది అన్నయ్యా నా కొంగుల పడ్డది 6 పనులు కానస్తలేవన్నప్పుడు చెల్లి ఈ పండు నువ్వు తినవన్నప్పుడు అదిగో ఆ చెల్లి అంటుంది అన్నం తినమంటుంది అన్న చెల్లెని తినమంటాడు చెల్లి నేను మొగబాయిగా నీ ఎట్లాగో బతుకుదా ఇక్కడ వేనక కొన్ని పండ్లు దొరకపోతే ఆ చెల్లి వెళ్ళిపోదాం పమ్మని మాత్రం అనగా ఆ పండు తినుకుంటా వస్తాంటే అప్పటికిప్పటికంటారమ్మా పాపం ఉన్న దాగది ఫలం ఉన్న దాగదు అంటారు పండు తిన్నకు మాత్రం అనగా పిల్లకు పలవరంబు కలిగేరా ఓరమా బిడ్డ రూపమయ్యరా బిడ్డకు ఇలనాటి వారికి పాపాన్ని ఇలనాటి వారికి పుణ్యాన్ని గడియలే అవ్వలారా వస్తంటే ఆ చెల్లెలు మొత్తం దూకలు కలిగినాయి ఎందుకొరకు భగవంతుడు కలిగలేదు మరి అగో ఈ పిల్ల ప్రసివేదన అయినప్పుడు మాత్రం అన్న అక్కడ ఉండరాదనుకోని అన్నా దూపైతుందంటే చెల్లె మరి కింద నిలబడవని మరి కింద ఉంచుండు అన్నట్టే కాకుండా పట్టుకొని నీళ్ళు వేండు ఎక్కడ తిన్న నీళ్లు కానత్తలేవు ఆఖరికి మునుగురు వేండు ముళ్ళు తపస్సు పట్టి ఉన్నప్పుడు ముళ్ళ లేపద్దనుకోని వాళ్ళు లేచినాక మంచి ఆడ కూర్చుంటే ఆయన కూడా ముడి అయిపోయిండు ఆ చెల్లె చూసిన అన్న ఇంకెత్తలేడు నేనన్న పోతున్న ముందుకు సాగిపోతుందట
తల్లికి పరికి చెట్ల నీడాలో బాల పరికి చెట్ల కిందకెళ్ళి పోతాంటే నన్ను కరుక్కొని నా బాధలు కలిగినాయట సకనోగా బాలుడైను బాలుడే జనమించినాట సకనోగా బాలుడైను బాలుడే జనమించినాట మరి ఇక్కడ అన్న భార్య గర్భాన ఒక గడి వెనక బిడ్డ పుట్టింది అక్కడ తల్లికి మరి కొడుకు కలిగిండు అయ్యో భగవంత ఇదేం చిత్రం ఇదేం కలిమ ఇదేం పాపం నాకేం తెలుస్తలేదు నేను పాపం చేయండి నాకు ఈ సంతానం ఎట్లా కలిగినట్టు అని ఆ తల్లి ఏడుచుకుంటా గంగ ఒడ్డుకు వచ్చింది స్నానం చేసింది పిల్లగాని మీద మురికి వాపింది ఆ గంగ ఒడ్డుకు మాత్రం అనగా ఇరికి పనులు పరికి పనులు వరనేరు పనులు అరజామ పనులు ఉన్నాయట ఆనాడు తల్లిదండ్రి వీళ్ళ కొరకై తపస్సు పట్టిన గుడికి అక్కడనే ఉన్నది ఆ గుళ్ళె తావురం చేసుకున్నది పనులు తింటాంది కొడుకును దాచుకుంటాంది మరి మన బాధకు రోజులు అవుతాయా కూకే సూర్యుడు కూకుంటూకుండా కుడిసే సూర్యుడు పొడవుకుంటూకుండా అట్లా 21 రోజు గడువునే గడిచింది ఆ కొడుకు పేరు ఏమని పేరు పెట్టుకుంటాంది పండు తింటే కలిగిన ఆ కొడుకు నీ పేరు ప్రాణసేన రాదని పేరు పెట్టింది అన్న బిడ్డ పేరు పవిత్రదేవని పేరు పెట్టుకున్నారు అడవిలో చూడరాదే పోయినాల మామిడి కొడుకును దాస్తాది పోయినాల మామిడి బాలడా పోయినాల మామిడి బాలుడే పెరగంగా పోయినాల మామిడి రెండెళ్ళ బాలడా పోయినాల మామిడి బాలుడే పెరగంగా పోయినాల మామిడి మూడెళ్ళ బాలడా పోయినాల మామిడి పిల్లడే పెరగంగా పోయినాల మామిడి 3-5 కొడుకు వరిగినప్పుడు ఆ పిల్ల చదవచ్చిన బిడ్డ కాబట్టి మెత్తటి ముష్కరి నేరుల మీద పరుసు ముళ్ళు బట్టి కొడుకు చదువు నేర్పుతాందయ్యా అయ్యో రామో రమ రమ రామ రామ ఏడెళ్ళ పిల్లడో రామ రామ చదువులు నేర్వంగా రామ రామ విద్యలు నేర్వంగా రామ రామ 10 ఏళ్ల పిల్లడో రామ రామ కొడుకు పెరుగుతుంటయ్యా అడవిలో పిల్లగాడు మాత్రం మనగా ఇరికి పళ్ళు పరికి పళ్ళు అన్నడు పళ్ళు పళ్ళు సేపులు బతాయిలు తిరుగుంటా బతాండ్రయ్యా విని మిసవచ్చి మింగోరు కాడు కోడికి మిసవంత నూడి కదిగారంటే 20 ఏళ్ళ కొడుకు పెరుగుతుంటాడు 20 ఏళ్ళ కొడుకు నాడు ఆ పిల్లగాడు ఏమంటాడయ్యా అమ్మా తల్లి ఒక్కదానివే కానొస్తాను మా తండ్రి అని అడిగిండు అడుగుతా తల్లి ఏమన్నది కొడుక నేను పాపం చేస్తే కలగలేదురా నువ్వు పండు తింటగలిగిన ఉన్నది ఎవరికి చెప్తానవే లంగ మాటలు ఎవరికి చెప్తానవే దొంగ మాటలు అట్లా కాదు నీ తప్పు నీ ఊరు నేర్తా సరే నేను పండు తీసుకొని ఇస్తాను ఆ పండు తిను నాకు చెల్లె కావాలమ్మా చెల్లెని కనిపెట్టు ఉన్నాడు కొడుకు అట్లా కాదురా అది ఏ దేవుని కృప వలన జరిగిందంటే ఆ కొడుకున్న అడయ్య తనని మాత్రం తండ్రి కలంది గిరిగిరి గిరిగిరి తిప్పి తనని కేసుకొట్టి పెడి దెబ్బలు కొట్టినప్పుడు ఆ తల్లి మూర్ఛ పడిపోయింది భూతల్లి మీద మూర్ఛ పడిపోయినప్పుడు అరే బిడ్డ మరి ఆ తల్లి కన్నీరు భగవంతుడు శుద్ధి పుట్టింది మరి ఆ భగవంతుడు బరబర మండి అంతర మధ్య మంది పుట్టారే బాబు కన్న తల్లిని కొట్టకురా కరుణం అయిపోతావు మీ తల్లి చెప్పేది నిజమే నీకు అనుమానం వస్తాను తండ్రి లేని నేను ఎట్లా పుట్టినా నీకు అనుమానం వస్తాను కానీ అట్లా కాదు బిడ్డ మరి మీ తల్లి మాత్రం 7 దేవరంబలు తినే ఫలం ఒక్కదే తిన్నది వాళ్ళ కలిగే సంతానం ఒక్కరివే 7 మాత్రం బలశాలి వైపు పుట్టినావు అని ఆ పిల్లగాని పుట్టిన పురతర మొత్తం చెప్పిండు మా అవ్వకి ఇంత కట్టపడ్డదా మా అత్తలు కట్టపెట్టిర్రా మరి మా తాతమ్మ చచ్చిపోయాక మరి మా తల్లిని మాత్రం అనగా ఆఖరి నిందల పాలు చేసి మాత్రం వెళ్ళకొచ్చారు భగవంతా నువ్వే చెప్పినవని మాత్రం అనగా తల్లి మోర్చి తెలుపుకున్నాక ఆ పిల్లగాడు అవ్వ నీ చరిత్ర భగవంతుడే చెప్పిండు మన చిన్నమామ మాత్రం అనగా మునికాడు ఉన్నాడని మాత్రం తల్లిని తీసుకొని ఆ ముని గురువకు వచ్చిండు
చిన్నది శివారుపల్లికి చేత మామను లేపుకొని వచ్చి మాత్రం మామకు సౌరపల్లి ఏం చిండు అమ్మా నీ అమ్మగారు నగరం వెళ్ళిపోనవరా నీ అత్తలు అనకం ఇక అని మామను తల్లి ఓ మామను మాత్రం తల్లిని తీసుకొని పిల్లగాడు బయలు ఏ తిరువత్తండమ్మా అలా నేరాలు మరి నేరాల్లో పెద్ద తెట్లుండదు మా చిన్న తెట్లు పెద్ద మంచిగానే ఉంటది గోడగుండు ఎల్లే ఎల్లే పెద్దతో కిందికి రెండు తెచ్చిన మీదికి రెండు తెచ్చిన నడివికి ఒక్కటి తెచ్చిన కింది కంటే గజ్జల పట్ట గొలుసులు మీది కంటే కమ్మలు ఉన్నాలు నడివి కంటే గజ్జలు వచ్చిన ఇవన్నీ నీకు పెట్టి మరమనిద్దర పెద్దత్త బయటికి వెళ్ళాం చెయ్య ఇవాళ చింతపండే కావాలరా లోకానికి ఎట్టయితుందో ఏతువా చూడు అబ్బో పాప నీళ్లు తాగేది మీరు చూసుకునే నీళ్ళు తాగేది మీరు కాదు కాని ఇప్పుడు నన్ను అత్త అని ఎవరంటారు నాకొక్క బిడ్డ నా బిడ్డ పేరు పవిత్రాలదేవి మళ్ళా డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయింది మళ్ళా మొన్ననే 8 వచ్చింది డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయాక మళ్ళీ మొన్ననే 8 వచ్చింది నడవమ్మా ఎవరల్లా నీ మిండని అన్యాయం పాడు అన్యాయం అపకీర్త ఏందన్నట్టు ఆరు ముసలాడా ఏందే ముసలాడా ఏందే ఎవడో ఒక ఆడి కొడుకు వచ్చిండు వాడు అత్త అత్త అంటే ఎక్కడ దాకా పోయేదాకా వాడు అక్కడనే ఉన్నాడు అనుకో ఊరికి పోయి వాడికి గజ్జాలు అంతా మనకి అడ్డం దిగాలి ఎవరికేం దిగుతారా నడు వెళ్ళినది ఎవరిరా నీ ముఖం ఎన్నడు కనవలేదురా చెప్పలేదా మేనత్తను ముట్టుకోవచ్చు ఎవరివిరా నన్ను దొరసాని అనాలే ఏంద్రో దూరం ఉండు దొరసాని వాడు ధీర చెడ్డాడు వాడు ధీర చెడ్డాడు పోతాడు కంకరి ఆయుధం అద్దను రవా సౌతులారా అల్లుండి నేను మీ అడవిట కొడుకు నేను ఉట్టుబాదయ్యో
వీళ్ళందరూ చెప్పి నాకు లైసెన్స్ ఇచ్చారు అయ్యో ఘోరం ఘోరం మీ సాలికి ఇస్తున్నదా ఒదేరా వాళ్ళ తప్పేయాలి కదా మరి చెల్లి గోత్రం నీ కాలం ఒకటాను కాలం ఒక్క నాకొక్క బిడ్డ నా బిడ్డ పవిత్రాలు లేవి బంగారం బావచ్చింది తల్లిపిరి పోయిన పిల్లలు కావచ్చు మరి అబ్బో నాకేమద్దు నాకు భయం అయితే నువ్వు చేసుకోవే అవనవ భయం అవుతాను అదే నేను కాకపోతే పక్కబట్టి ఉంటాను నువ్వే చేసుకో ఎప్పుడు కూడా పక్కమన్నా నువ్వే చేసుకో అయితే మరి మా వాళ్ళకు బుద్ధి మాట చెప్పిండు అత్తలకు బుద్ధి మాట చెప్పిండు మా వాళ్ళు అన్నారు బిడ్డ నా బిడ్డ మాత్రం పవిత్ర దేవుడు నా బిడ్డను పెళ్లి చేసుకున్నాను అయితే మరి ఆనాడు మాత్రం అనగా బిడ్డకున్ను అల్లుడికి కలిమితోని కళ్యాణం చేసిండ్రు అల్లుణ్ణి రాజ్యమేల పెట్టిండ్రు నాది నాదన్న బాప దానికి మాత్రం అనగా ఆఖరికి మళ్ళా వాళ్ళదే అయిపోయింది అందుకే అంటారా వాళ్ళ కర్మం కాళ్ళ వేడి ధర్మం తలగొడుగు పుణ్యం ఏమిటో ఊటశిలమన్నారు ఎవరు తోడుకున్న పొంద వారికి సిద్ధం కాక తప్పదన్నారు ఈ కథ మాత్రం అనగా ఇంతటితో నా సొంతం మంగళమ్మ దేవరాని అయ్యో మంగళం మంగళం మాదేవ దేవునికి సామ్రాజ్యం